హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. పెళ్లి అనే టాపిక్ అది ఒక ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోకి వచ్చేసింది. సో అంటే మీ అబ్బాయికి ఇల్లు ఉందా, మీ అబ్బాయికి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాడా, లేదు అంటే మీరు ఎంత కట్నం ఇస్తున్నారు, మీ అమ్మాయికి మీరు ఎంత బంగారం పెడుతున్నారు, సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఫస్ట్ ఇక్కడ ఆలోచించుకునే విధానం మార్చుకోకపోతే, ఏ పేరెంట్ అయితే సో కాల్డ్ మా అమ్మాయి భవిష్యత్తు కోసం మా అబ్బాయి భవిష్యత్తు కోసం అని అనుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తులో పాడే సిచ్యువేషన్ తెచ్చుకుంటారు. ఈ మధ్య నగరికి ఇటువంటి కేసెస్ కూడా చాలా వస్తున్నాయి. 28 సంవత్సరాలకి ఇల్లు కొనాలని అంటారు. పెళ్లి టైం అదే కదా, ఆ టైంకి ఇల్లు ఉండాలని అంటారు. చాలా మందికి ఇల్లు కొంటే తప్పించి పెళ్లి కాని సందర్భాలు నేను కూడా కుటుంబాల్లో చాలా చూసాను. నేను అది లెట్స్ బి ప్రాక్టికల్. ఒకప్పుడు ఇల్లు అనాలంటే 40-45 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు కరెక్ట్ గా చెప్పాలంటే మన పిల్లల పెళ్లి చేసే టైంకి ఇల్లు కొట్టేవాళ్ళు. దట్ వాజ్ యాక్చువల్ ట్రెడిషన్. ఈ కంపారిజన్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే, ఎవరో ఎక్కడికో యూఎస్ఎల్ ఎప్పుడో సెటిల్ అయ్యారు, ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టారు. ఓకే, ఒక ఆయన లైక్ ఏదో 35-40 ఇయర్స్ అప్పటికే సాఫ్ట్వేర్ లో ఉన్నాడు, ఆయన ఆల్రెడీ ఇల్లు కట్టేశాడు. సో సాఫ్ట్వేర్ లో ఇల్లు కడుతున్నారు. సో బేసిక్ ఎట్లా తయారైంది అంటే, ఆ కంపారిజన్ రాంగ్ సైడ్ కి వెళ్ళిపోయింది. 28 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఒక పర్సన్ ని 30-35 or 40 ఇయర్స్ ఉండే వాళ్ళతో ఎట్లా కంపేర్ చేయగలుగుతాం? వాళ్ళకి ఇల్లు ఉంది, సో నీకు కూడా ఇల్లు ఉండాలి. వాళ్ళు పలానా వాళ్ళ కొడుకు ఇల్లు కొన్నాడు కాబట్టి నువ్వు కూడా ఇల్లు కట్టాలి. పలానా వాళ్ళ కొడుకు యూఎస్ఎల్ ఇల్లు కొన్నాడు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టాలి. సో అక్కడ జాగ్రఫికల్ సిచ్యువేషన్స్ వేరు, జాబ్ సిచ్యువేషన్స్ వేరు, ఏజ్ వేరు. ఈవెన్ నేను కూడా చాలా టైమ్స్ ఈ మాటలు విన్నాను. పలానా వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఇంత బాగున్నారు. ఎస్, వాళ్ళ ఏజ్ ఏంటి, నువ్వు ఎవరితో కంపేర్ చేస్తున్నావు? పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ కంపారిజన్ రాంగ్ గా చేస్తున్నావు. ఆ కంపారిజన్ రాంగ్ గా చేయడం వల్ల మీరే మీ పిల్లల్ని ఒక కాంక్రీట్ మీద ఇన్వెస్ట్ చేయడం కోసం ప్రెషరైజ్ చేస్తున్నారు. అండ్ దానికి ఒక ఎమోషనల్ ట్యాగ్ ని అటాచ్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి అవేర్నెస్ తోటి పీపుల్ నో దట్ హౌస్ ఈజ్ నాట్ ఎ రైట్ ఇన్వెస్ట్మెంట్, బట్ స్టిల్ వాళ్ళకి అది తెలిసినా దాన్ని వాళ్ళు సప్రెస్ చేసి ఇల్లు ఇన్వెస్ట్మెంటే అని మొండిగా వాదించే వాళ్ళని చాలా మందిని చూశారు. 28 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఇల్లు కొంటాడు, ఓకే. 31 సంవత్సరాలకు ఒక 6 నెలలు ఉద్యోగం పోతే ఇంటి మీదకి బ్యాంకు రాడా, ఇంటి మీదకి ఈఎంఐలు రారా, ఇంటి ఖర్చులు ఆగుతాయా, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టగలుగుతారా? మరి అవన్నీ ముందు ప్లాన్ చేసుకోవాలి కదా, అసలు నువ్వు ప్లాన్ చేయిస్తే కదా. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ ఇల్లు కొన్నప్పుడు మా వాడు ఇల్లు కొనేసాడని ఎంత గొప్పగా చెప్పుకుంటారు. కొంచెం డిప్రెషన్కి వెళ్ళేసరికి ఏరన్నా డిప్రెషన్కి వెళ్తున్నావు, జాబ్ లీవ్ తీసుకోలేదంటే మేము ఉన్నాం కదా చూసుకోవడానికి అని ఇన్ మిడిల్ ఆఫ్ ద జర్నీ ఇట్లా మాట్లాడతారు. ఎండ్ ఆఫ్ ద డే ఇంకా వాళ్ళు కూడా లైక్ ఇంకా హోప్లెస్ అయిపోయినప్పుడు నువ్వు ముందు చూసుకోవాలి కదా, ఏదన్నా మా మాట విన్నావా, అంతా నువ్వే చేసావు ఆలోచించుకునే టైం వాళ్ళకి ఇవ్వరు. ఫస్ట్ నువ్వు ఒప్పుకున్నావు కదా, కొన్నది నువ్వే కదా, ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి సంతకం పెట్టింది నువ్వే కదా అని బ్లేమింగ్ మాత్రం పిల్లలకు ఉంటుంది. ఎవ్రీ ఫ్యామిలీ ఇస్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. సో బేసిక్ గా నేను ఇక్కడ అదే గమనించాను. ఎర్లీగా ఇల్లు కొనేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకపోతే, ఇప్పుడు నేను చెప్పాను కదండి 40-45 మధ్యలో నాకు చాలా మంది కేసెస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి. ట్రస్ట్ మీ, వాళ్ళు వాళ్ళ పిల్లల యొక్క పెళ్లిళ్ళు, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్, రిటైర్మెంట్ కార్పస్ ని మీట్ అవ్వాలి అంటే నెలకి 2 లక్షలు ఎస్ఐపి చేస్తే గానీ వాళ్ళ జీవితంలో సెటిల్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేక్ 2 lakh rupees ఎస్ఐపి? ప్రాక్టికల్లీ నాట్. వై? ఇప్పుడు ఎందుకు అంత సిచ్యువేషన్ ప్రెషర్ బిల్డ్ అయింది? బికాస్ ఎర్లీ ఏజెస్ లో మిమ్మల్ని మిస్గైడ్ చేశారు ఇల్లు అనే కాన్సెప్ట్ తోటి. అండ్ ఈ వర్డ్ నేను చెప్పొచ్చో లేదో కూడా తెలియదు, కానీ డ్యూ టు పేరెంట్స్ ప్రెషర్ చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. పైకి చెప్పుకోలేరు, పేరెంట్స్ ఇచ్చిన ప్రెషర్ అని చెప్పుకోలేరు, కానీ జనాలు సొసైటీ అనుకునేది మాత్రం వర్క్ ప్రెషర్ అయి ఉండొచ్చు, ఏమైనా అప్పులు అయిపోయి ఉండొచ్చు, ఇట్లా అనుకుంటారు. కానీ పేరెంట్స్ తెలిసి తెలియక కంపారిజన్స్ వల్ల, మీ పిల్లలకి ఇస్తున్న ప్రెషర్స్ వల్ల మీ పిల్లలు సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే ఇంకా రానున్న రోజుల్లో మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, వర్క్ ప్రెషర్ వల్ల అన్నారు. ఎస్. సో బేసిక్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అని అంటే, మెడకి ఈఎంఐ అనే ఒక కుక్క చెన్ను కట్టేస్తారు. ఆ మనిషికి ఆ ఉద్యోగం నచ్చట్లేదన్నా, ఆ ఆఫీస్ లో వాళ్ళకి హెరాస్మెంట్ ఉంది అన్నా, చచ్చినట్టు వాళ్ళు ఆ ఉద్యోగం మారాలన్నా కానీ భయపడే సిచ్యువేషన్కి వెళ్ళారు. ఎందుకు అని అంటే, 1 నెల జీతం రాకపోయినా హీ కాన్ సస్టైన్. అక్కడ ఆ ప్రెషర్ ని తీసుకోలేక, ఇక్కడ ఈఎంఐ బాధల్ని పడలేక ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దే వాంట్ టు చేంజ్ ద జాబ్, బట్ ఈ ఈఎంఐల భయానికి వాళ్ళు పక్కకు తప్పుకోవడానికి చాలా భయపడుతున్నారు. దే వాంట్ అప్గ్రేడ్ దే స్కిల్. దే నో వాళ్ళకి ఇప్పుడున్న స్కిల్ సరిపోవట్లేదు, ఈ సాఫ్ట్వేర్ లో మనం సస్టైన్ అవ్వాలి అని అంటే మన స్కిల్ అప్గ్రేడ్ చేయాలి అని, ఈ స్కిల్ అప్గ్రేడ్ చేయాలంటే కొంత టైం మనం ఇన్వెస్ట్ చేయాలి అని. కానీ ఆ టైం ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ జీతం రాకపోతే నేను ఇరుక్కుపోతాను అనే భయంలో, ప్రెషర్ లో ఉండిపోయిన వంటి ఎంప్లాయీస్ ఎంతో మంది ఉన్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ ఈఎంఐస్. దెర్ ఇస్ అ సేయింగ్, కార్పొరేట్ కంపెనీస్ కి యాక్చువల్ ఆయుధం ఏంటి అని అంటే
ఈఎంఐస్ అంట కట్టేయటం. ఒక్కసారి ఈఎంఐని అంట కట్టేస్తే తక్కువ రేటుకి మీ చేత ఊడిగం చేయించుకుంటారు. వాడు మారలేడు, బయటికి ఎటు పోలేడు, ఏ స్టెప్ ధైర్యంగా తీసుకోలేడు, ధైర్యాన్ని చంపేస్తుంది, పూర్తిగా బానిసని చేస్తుంది. అది ఇట్స్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ. అందరు కలిసి కుంభకే చేసే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే అది. సో బేసిక్ ఎప్పుడైనా సరే ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ మగపిల్ల తల్లిదండ్రులు కానీ ఏ విధంగా ఆలోచించాలనేది చిన్న మాట చెప్పి క్లోజ్ చేస్తారు. ఎప్పుడైనా ఆడపిల్ల తల్లిదండ్రులు ఆలోచించాల్సింది, ఒకవేళ ఇప్పుడు 28, 29 ఏళ్ళకి నీ పెళ్లి చేస్తూ ఉంటే దాదాపుగా నెక్స్ట్ ఏదైనా పొరపాటున 5 years ఉద్యోగం పోతే వీళ్ళ ఫ్యామిలీ సస్టైన్ అవుద్దా లేదా, ఎంతకాలం సస్టైన్ అవుతారు, ఇప్పుడు వీళ్ళే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, వీళ్ళు రిటైర్మెంట్ తర్వాత ఎలా బ్రతుకుతారు, దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి, నెక్స్ట్ వీళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి. సో బేసిక్ ఇంతకు ముందు ఆల్రెడీ మీరు సరిగ్గా ప్లాన్ చేయకపోవటం వల్ల హైయర్ ఎడ్యుకేషన్స్ కి పంపించక డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి మంచి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్న ఫీజుని ఎఫోర్డ్ చేయలేక డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఎడ్యుకేషనల్ లోన్స్ వల్ల స్ట్రెస్ లో ఉన్నటువంటి పిల్లలు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఈ ప్రాబ్లం ఫేస్ కాకుండా ఏ ప్లాన్ ని ప్రిపేర్ చేశారు, ఇది ఫస్ట్ చూడాల్సింది. ఇక్కడ ఇల్లు కొనాల్సిన అవసరం లేదు, ఇల్లు కొనగలిగే శక్తి ఉంటే చాలు, ఎప్పుడైనా కొనుక్కోగలుగుతాం. ఇన్ ద సేమ్ వే మగపిల్ల తల్లిదండ్రులు కూడా ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీ అబ్బాయి మీలాగా బానిసలాగా ఉండకూడదు. అంటే బానిస అని అంటే మనం అనుకుంటాం మనం ఫ్రీ అని. నో, వీఆర్ నాట్ ఫ్రీ. మనం బానిసలమే. ప్రతిరోజు వచ్చే నిత్యావసర ఖర్చులకి, మన జీవితంలో ఉండే బాధ్యతలకి, వీటన్నిటికీ మనం బానిసలాగా కట్టేయబడ్డాం. ఈ బానిసత్వం మనకు ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలి. ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలి అని అంటే దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఇక్కడి నుంచి నెక్స్ట్ 10, 12, 15 సంవత్సరాల్లో వాళ్ళకి ఫ్యూచర్ లో ఉండబోయేటువంటి ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ లైక్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్స్, రిటైర్మెంట్, మ్యారేజెస్, వీటన్నిటికీ కావాల్సిన కార్పస్ ని ఈ నెక్స్ట్ 10 years లో తయారు చేసే ఒక ప్లాన్ ని, ప్రణాళికను తయారు చేసే విధంగానే మీ పిల్లవాడిని ట్రైన్ చేయాలి. ఇల్లు ఉంటేనే పెళ్లి చేస్తానని అంటే వాళ్ళు మెచ్యూర్ గా ఆలోచించట్లేదు, అది వాళ్ళ సమస్య, ఇట్ ఇస్ దేర్ ప్రాబ్లం. మీరు అనవసరంగా వాళ్ళు ఆలోచించట్లేదు కదా, వాళ్ళలాగా మీరు ఆలోచించి ఇల్లు కొంటే పిల్లలకి భవిష్యత్తు ఉండదు. అగైన్ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని చదువుకోవాల్సి వస్తుంది. ఈ ప్రెషర్, ఈ సైకిల్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటది. ట్రై టు బ్రేక్ దిస్ లోన్ సైకిల్. ఈ అప్పుల బాధలు లేకపోతే బానిసత్వం ఉండదు. ఎప్పుడైతే డబ్బులు చేతిలో ఉంటాయో వాటన్నిటికీ ప్రీ ప్లాన్డ్ గా ఉంటది. ఆడపిల్ల అబ్బాయి అమ్మాయి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అడగాల్సిన మొదటి ప్రశ్న, బై ఎనీ ఛాన్స్ అనుకోకూడదు, కానీ ఒక 2-3 ఏళ్లలో ఏదన్నా జరిగితే ఏంటి, ఎన్ని కోట్ల రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఫ్యామిలీని ఎంత వరకు సపోర్ట్ చేయగలుగుతాం, బై ఎనీ ఛాన్స్ ఏదన్నా ఆరోగ్యం బాగోక హాస్పిటలైజ్ అయితే ఎంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో బేసిక్ ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ జస్ట్ బికాస్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, మెడికల్ బిల్స్ వల్ల, అండ్ ఇన్ ఇండియా జస్ట్ మెడికల్ బిల్స్ వల్ల రోడ్డున పడిపోయే ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ఇవి ఏవి చూడవు, ఇవి కదా చూడాల్సింది. ఇట్లా మాట్లాడితే ప్రాక్టికల్ గా అమ్మాయి కమర్షియల్ లేదా అబ్బాయి కమర్షియల్ లేదా వాళ్ళ పేరెంట్స్ ఇలా పెంచారు, పెంపకానికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇక్కడ పెంపకానికి వెళ్ళడం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ మెచ్యూర్డ్ యు ఆర్. దట్ మెచ్యూరిటీ ఎదుటి వాళ్ళకి లేదు అని అన్నప్పుడు మనకు ఉంది అనేది వాళ్ళకి తెలియదు కదా. యూ హ్యావ్ టు చూస్.